రేడియో వేరితాస్ ప్రేక్షకులకు పవిత్ర సోమవార శుభాకాంక్షలు. యేసు ప్రభుని యొక్క మరణ గడియలు సమీపిస్తున్నటువంటి రోజులు ఈ రోజులు. ఈనాడు యోహాను శుభవార్త 12వ అధ్యాయము 1 నుండి 11వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభుని అతిగా ప్రేమించే కుటుంబం లాజరు కుటుంబం. మార్తా మరియలు లాజరు యేసు భగవాన్ని తమ ఇంటిలోనికి భోజనానికి ఆహ్వానించడం ఈనాడు సువిశేషం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ సమయంలో జరిగిన సంఘటన మానవాళ్ళందరూ కూడా ఎంతో ఉపయోగపడిన ఒక సంఘటన. క్రీస్తు ప్రభుని అతిగా ప్రేమించినటువంటి మగ్దల మరియమ్మ గారు యేసు ప్రభుని గురించి, ఆయన చేస్తున్న అద్భుతాల గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన మనుషులో తీసుకొస్తున్న మార్పును గురించి ఆమె రహస్యంగా తెలుసుకొని ఉంటుంది. కనుకనే ఆయన కలుసుకోవాలని, తన జీవితాన్ని మార్చుకోవాలని, తన జీవితం ఆయనతో కలిసి ముడివేసుకోవాలని ఆమె పడుతున్న తాపత్రమే ఈనాడు సువిశేషం. అందుకనే తాను పడకను పంచుకొని సంపాదించిన సంపాదనంతా కూడా కూడబెట్టుకొని దాన్ని యేసు భగవాన్ కోసం ద బెస్ట్ పరిమళ ద్రవ్యాన్ని కొనటం, ఆ కొనిన దానిని యేసు ప్రభుని పాదాలు కడగడానికి ఉపయోగించుకోవటం ఈనాడు మనం సువిశేషంలో గమనిస్తూ ఉన్నాం. తన సంపాదనంతా కూడా తన యొక్క సుఖాలకు ఉపయోగించుకోకుండా దానిని పాపపు సొమ్ముగా భావించి ఇది కేవలం యేసయ్యకు చెందాలనే ఉద్దేశంతో ఆ పరిమళ ద్రవ్యాన్ని ఆమె కొని యేసు ప్రభుని ఎక్కడైతే ఉన్నాడో లాజరు కుటుంబానికి తీసుకొని రావడం జరిగింది. అది ఏరే వారి కుటుంబం. ఆయన పాదాల చెంత నేను కూర్చోవటం, ఆ పాదాలను పరిమళ ద్రవ్యంతో కడగటం, వాళ్ళు నిరాకరిస్తారేమో, నిందలు వేస్తారేమో అని ఏమి ఆలోచించకుండా తన బ్రతుకును మార్చుకోవాలి అనే ఒకే ఒక ఆలోచనతో ఆ యొక్క స్త్రీ ఆ కుటుంబంలో ప్రవేశించి ఆయన పాదాల చెంత కూర్చొని ఆ పాదాలను పరిమళ ద్రవ్యంతో కడిగివేస్తూ వెంట్రుకలతో తుడుస్తూ తన పాప జీవితాన్ని సంపూర్తిగా క్లీన్ చేసుకుంది మగ్దల మరియమ్మ గారు. ఈ సంఘటనను చూసినటువంటి యోధా ఇస్కారియతు వెంటనే దీనిని అమ్మి పేదలకు పంచివేయవచ్చు కదా అని ఆమెను ప్రశ్నించడం, అందు యేసు భగవానుడు సమాధానమిస్తూ పేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, ఆమె చేస్తున్నటువంటి పనిని అభినందించండి, ఇదే పరిమళ ద్రవ్యాలు రేపు నేను మరణించినప్పుడు నా భూస్థాపన దినానికి ఉపయోగపడుతుందన్న ఆయన మరణాన్ని గురించి కూడా ముందుగానే ఆలోచించి ఈ సందర్భంలో చెప్పడం మనం గమనిస్తూ ఉంటాం. ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానుడు ఆ స్త్రీ యొక్క పాపపు జీవితాన్ని అంగీకరిస్తూ ఆమె పాప జీవితం నుంచి ఆమెను పూర్తిగా విముక్తురాలను చేస్తూ ఆమెను దీవించడం జరిగింది. మనం కూడా మగ్దల మరియమ్మ జీవితాన్ని గమనించినట్లయితే యేసు పాదాలను నమ్ముకున్న ఈ స్త్రీ చివరి వరకు కూడా ఆయన జీవిత ప్రయాణంలో అదే పాదాలను వెంబడించింది. కలవరి కొండపై భూమికి ఆకాశం మధ్యన వ్రేలాడుతున్న సమయంలో కూడా అదే పాదాల చెంత ఉన్నది మగ్దల మరియమ్మ. ఇదే పాదాలను అనుసరిస్తూ భూస్థాపన కార్యక్రమంలో కూడా పాల్పంచుకుంది. ఆయన సమాధిలో పూడ్చివేయబడిన తర్వాత కూడా వేకువ జామున లేచి పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని అదే పాదాలను మరలా శుద్ధి చేయడానికి ఆమె సమాధి దగ్గరికి రావడం, అనగా యేసు పాదాలను నమ్ముకున్న ఈ స్త్రీ ప్రారంభం నుండి చివరి వరకు కూడా అదే పాదాలను అనుసరించింది. చివరికి పునరుత్థాన క్రీస్తు యొక్క సాక్ష్యాన్ని కూడా ఆమె పొందడం జరిగింది. అనగా యేసు పాదాలను నమ్ముకున్న ఈమె దీవించబడింది. మనం కూడా ప్రయత్నం చేద్దాం. ఆయన నమ్ముకొని ఆయన పాదాల చెంత మన జీవితాన్ని సమర్పించుకుంటూ ప్రభువా మగ్దల మరియమ్మను దీవించినట్లుగా ప్రప్రథమ పునరుత్థాన సాక్షిగా ఆమెని తీర్చిదిద్దినట్లుగా నన్ను నా కుటుంబాన్ని కూడా దీవించమని ఈ పవిత్ర వారంలో మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాం.